అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 175 కోట్లు వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మరోపక్క బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద అభిమానులతో పాటు ప్రీమియర్ చూసేందుకు అల్లు అర్జున్ రావడం, దానికి సంబంధించి ముందస్తు సమాచారం లేదని అంటుండడం, జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ ఆయన సెక్యూరిటీ టీం పైన కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ, బుధవారం రాత్రి 9:40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్లో ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని, ప్రేక్షకులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారని తమకు సమాచారం లేదని తెలిపారు. ఈ విషయంలో కనీసం సినిమా థియేటర్ యాజమాన్యం కూడా తమకు ఎలాంటి సమాచారం అందించలేదని, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని అన్నారు. పబ్లిక్ ను కంట్రోల్ చేయడం కోసం ఎటువంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని అన్నారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. బుధవారం రాత్రి తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్దకు చేరుకున్నారని, ఆ సమయంలో అల్లు అర్జున్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టివేయడం ప్రారంభించారని, అయితే అప్పటికే థియేటర్ లోపల బయట కిక్కిరిసిపోయి ఉందని అన్నారు. అల్లు అర్జున్ ఎంట్రీతో తోపులాట చోటు చేసుకుందని అన్నారు. ఆ సమయంలో రేవతి ఆమె కుమారుడితో ఆ ప్రాంతంలోనే ఉన్నారని, అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండడంతో వారికి ఊపిరి ఆడలేదని, ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారిని బయటకు లాగి ఆమె కుమారుడికి సిపిఆర్ చేశారని, అనంతరం దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అయితే రేవతి అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారని అన్నారు. ఈ సమయంలో ఆమె కుమారుడు శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశామని డీసీపీ తెలిపారు.